నమస్కారం అండి సాధుకులారా, మీరు చేస్తున్న బిజినెస్లో కానీ వర్క్లో కానీ మీరు అనుకున్న స్థాయిలో మీరు రాణించలేకపోతున్నారా? మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే అనేక రకాల సమస్యలకి మీరు గురవుతూ అసంతృప్తి మీ పైన అధికంగా ప్రభావం చూపిస్తుందా? తద్వారా అశాంతి మీ పైన తాండవం చేస్తూ ఆనందాన్ని కోల్పోయే విధంగా చేస్తుందా? అలాగే మీరు చేసే వర్క్లో కానీ బిజినెస్లో కానీ విజయం సాధించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారా? చేసే ప్రతి పనిలో కూడా స్పష్టత లేకుండా ఆందోళనకు గురవుతూ ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా ఒక రకమైన అయోమయ స్థితిని మీరు అనుభవంలో తెచ్చుకుంటున్నారా? మీరు ఇన్ని రకాల విషయాల్ని మీ యొక్క అనుభవంలో తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ యొక్క హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిందని విషయం మీరు గుర్తించాలి. మీ యొక్క హార్ట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్లే ఇన్ని రకాల విషయాలు మీ పైన అధికంగా ప్రభావం చూపిస్తాయి. అయితే ఈరోజు మనం ఈ యొక్క హార్ట్ చక్రాలో ఈ యొక్క బ్లాకేజెస్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి, ఈ యొక్క బ్లాకేజెస్ క్లియర్ చేయాలంటే ఏ సాధన ప్రాక్టీస్ చేయాలి, మనల్ని మనం ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా హార్ట్ చక్రాలో బ్లాకేజెస్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మన యొక్క హార్ట్ చక్ర అనేది కొన్ని రకాల ఎమోషన్స్ని కలిగి ఉంటుంది. ఆ యొక్క ఎమోషన్స్లో పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, ఒక పక్క నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ యొక్క హార్ట్ చక్రాలలో ఉండే నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ట్రిగర్ అవ్వడం వల్ల మన జీవితంలో మనం అనుకుంటున్న దాన్ని సాధించలేము. పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ట్రిగర్ అవ్వడం వల్ల మనం ఏదైతే సాధించాలనుకుంటామో దాన్ని సాధించడం జరుగుతుంది. అయితే మన యొక్క హార్ట్ చక్రాలో ఉండే ఈ యొక్క నెగిటివ్ పాజిటివ్ ఎమోషన్స్ ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది తృప్తి, అలాగే అసంతృప్తి, శాంతి, అశాంతి, ఆనందం లేకపోవడం, దేన్నైనా సాధించగలిగే ధైర్యం, అలాగే ధైర్యాన్ని కోల్పోవడం, స్పష్టత లేకపోవడం, ఇలా కొన్ని రకాల ఎమోషన్స్ అనేవి మన యొక్క హార్ట్ చక్రాలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎమోషన్స్లో ఏ ఒక్క ఎమోషన్ అనేది ట్రిగర్ అవుతుందో అదే మన యొక్క హార్ట్ చక్రాలో బ్లాకేజెస్ ఏర్పడడం లేక బ్లాకేజెస్ ఏర్పడకుండా ఉండే విధంగా మనపైన ప్రభావం చూపిస్తుంది. ఇవి ఏ విధంగా ట్రిగర్ అవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం. ఆయన ఆ యొక్క బిజినెస్లో పెట్టుబడి పెట్టాడు. ఆ యొక్క పెట్టుబడిలో తను ఎంత పెట్టుబడి పెట్టాడో అంతకన్నా తక్కువ అమౌంట్ తనకి రావడం, అలాగే బయట నుంచి రావాల్సిన అమౌంట్ తనకి కావలసిన సందర్భంలో రాలేకపోవడం, అలాగే బయట వాళ్ళు ప్రతి క్షణం కూడా తను ఎవరి దగ్గర తప్పు తీసుకున్నారో వారు వచ్చి ఆ డబ్బులు మాకు ఇస్తారా లేదా అని ప్రతి క్షణం అడగడం వల్ల ఈ యొక్క బిజినెస్ మ్యాన్ అసంతృప్తికి గురవడం జరుగుతుంది. అలాగే జాబ్ చేసే వ్యక్తి జాబ్ చేస్తున్న ప్రదేశంలో తన యొక్క కొలీగ్స్ తనకి తగిన గౌరవాన్ని ఇవ్వలేకపోవడం, అలాగే తను చేస్తున్న వర్క్లో తనకి కావలసినంత సాలరీ రాలేకపోవడం, అలాగే తను ప్రమోషన్ పొందలేకపోవడం, ఇలా రకరకాల విషయాలు తనలో అసంతృప్తిని కలిగే విధంగా చేస్తాయి. ఈ విధంగా ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక జాబ్ చేసే పర్సన్ కానీ అసంతృప్తికి గురవడం జరుగుతుంది. ఎప్పుడైతే వీరిలో అసంతృప్తి అనేది ఏర్పడుతుందో అది నెమ్మదిగా ఒక విషంలా తన శరీరం అంతా వ్యాప్తి చెందుతూ ఆ యొక్క వ్యక్తిలో శాంతి లేకుండా ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి అనేవాడు శాంతిని కోల్పోతాడో తద్వారా నేను అనుకున్నది ఏది కూడా జరగట్లేదు, నాకు ప్రమోషన్ రావట్లేదు, బయట వాళ్ళు వచ్చి అమౌంట్ అడుగుతున్నారు, అలాగే నా చుట్టూ ఉండే కొలెక్షన్ అని తక్కువగా చూస్తున్నారు అనే రకరకాల ఆలోచనలు తన పైన అధికంగా ప్రభావం చూపిస్తాయి. ఈ యొక్క ఆలోచనలు అధికంగా ప్రభావం చూపించడం వల్ల తన యొక్క జీవితంలో ఒక ఆనందకరమైన విషయం ఎదురైనా సరే ఆ యొక్క సంఘటన కొన్ని క్షణాలు మాత్రమే తన ఆనందానికి గురి చేసి మరలా దుఃఖానికి గురవుతాడు. తద్వారా తన ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. పూర్తిగా దుఃఖం వైపుగా అడుగులు వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి దుఃఖాన్ని అనుభవిస్తాడో తగిన ఆనందం తనలో ఉండదు. అప్పుడు తను చేసే బిజినెస్లో కానీ తన యొక్క వర్క్లో కానీ ముందుకు వెళ్ళేందుకు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేసేందుకు తనకు ధైర్యం చాలదు. తద్వారా తను ఎంత ప్రయత్నిస్తున్నా సరే ముందుకు వెళ్ళలేక ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోతాడు. ఇలా
రకరకాల విషయాలు తనకి ఎదురవడం, తన చుట్టూ ఉండే ప్రపంచం తనకు అనుకూలంగా లేదు అనే భావన ద్వారా తను చేస్తున్న ప్రతి పనిలో కూడా స్పష్టతను కోల్పోవడం జరుగుతుంది. తన యొక్క బిజినెస్లో ఆ యొక్క స్పష్టత లేకపోవడం వల్ల తను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తనకు వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తూ బిజినెస్లో అధికంగా డబ్బు నష్టపోయే విధంగా తన పైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా జీవితంలో అన్ని రకాలుగా కోల్పోవడం జరుగుతుంది. ప్రతి దాన్ని కూడా తను అనుకున్న స్థాయిలో సాధించలేక తను అక్కడే కుప్పకూలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి మనిషి కూడా తన యొక్క ఆర్ట్ చక్రాలో తనలో ఉండే ఈ యొక్క నెగిటివ్ క్వాలిటీస్ని తనకు తెలియకుండా తను ట్రిగర్ చేయడం వల్ల తన యొక్క హార్ట్ చక్రాలో బ్లాకేజెస్ని ఏర్పరచుకుంటాడు. ఆ యొక్క బ్లాకేజెస్ అనేది ప్రతి క్షణం కూడా ఏదో రకంగా తనలో ట్రిగర్ అవుతూ తనని బాధకి, భయానికి, ఆందోళనకి, నిస్సహాయతకి, అసంతృప్తిగా ఉండే విధంగా తన పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. తద్వారా జీవితంలో తను ఏదీ సాధించలేనని, తను అనుకున్న స్థాయికి చేరుకోలేనని, ఇలా రకరకాల విషయాలు తన పైన ప్రభావం చూపిస్తూ తను ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళారు. మీరు ఈ యొక్క బ్లాకేజ్ అనేది ఏర్పడింది కదా, ఈ యొక్క బ్లాకేజ్ని మనం క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఎటువంటి స్టెప్స్ వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే హార్ట్ చక్రాలో నెగిటివ్ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పాజిటివ్ ఎమోషన్స్ కూడా ఉండడం జరిగింది. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటనలో కూడా మనం ఈ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ట్రిగర్ అయ్యే విధంగా రకరకాల చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా ఆ యొక్క అనుభవాన్ని మనం పొందడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మనం మన యొక్క హార్ట్ చక్రాలో ఉండే ఈ యొక్క పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ట్రిగర్ అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడడం జరుగుతుంది. మన చుట్టూ ఉండే వ్యక్తులు రకరకాల విషయాలను వింటూ మన పైన తప్పును మోపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వారు తప్పుని మోపినంత మాత్రంగా మనం తప్పుడవాళ్ళం అవ్వం కదా. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించకుండా వాళ్ళు కావాలనే ఈ యొక్క విషయాలు మాట్లాడుతున్నారు, కావాలని మనల్ని బ్లేమ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఎరుకుతో గమనిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని మనం తీసుకోకుండా ఉండడం జరుగుతుంది. అలాగే రకరకాల సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో, అమౌంట్ ప్రకారంగా కానీ, ఫ్యామిలీ ప్రకారంగా కానీ. అలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఎమోషనల్గా గురి కాకుండా ఏం జరుగుతుందో దాన్ని స్పష్టంగా గమనించేందుకు ప్రయత్నించాలి. అలా గమనించేందుకు ప్రయత్నించాలంటే మీరు ప్రతిరోజు కూడా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. క్రియాయోగ సాధనలో మీ యొక్క శ్వాసని ఎలా అదుపు చేయాలి, మీ యొక్క శరీరంలో ట్రిగర్ అవుతున్న యొక్క ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, వాటిని కంట్రోల్ చేసేందుకు మీరు ఎటువంటి చిట్కాలను పాటించాలి అనే ప్రతి ఒక్క విషయం కూడా క్రియాయోగ సాధనలో వివరించడం జరిగింది. తద్వారా క్రియాయోగ సాధనలో చెప్పే ప్రతి ఒక్క టెక్నిక్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో ట్రిగర్ అవుతున్న ఎమోషన్స్ కానీ, రకరకాల విషయాలు కానీ, ప్రతిదాన్ని గ్రహించడం కానీ, స్పష్టత లేకపోవడం కానీ, మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోవడానికి ఎదురవుతున్న ప్రతి సంఘటన కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది. మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి క్రియాయోగం ద్వారా మీరు దేన్నైనా పొందవచ్చు. అలాగే మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు మీరు శ్వాసని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనలో ఒక ఎమోషన్ ట్రిగర్ అవుతుందంటే అది మన యొక్క శ్వాస పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ యొక్క శ్వాసని మీరు కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. దానికి సంబంధించిన ప్రాణాయామ టెక్నిక్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి విషయంలో కూడా మీరు కలగజేసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే శక్తి మీరు పొందగలగాలి. అలా పొందినట్లయితే ఖచ్చితంగా మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకున్న ప్రతి సాధకుడు కూడా తన యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను ఎలా ఎదుర్కోవాలి, దానికి కావలసిన శక్తిని ఏ విధంగా పొందాలి, తనని తాను ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని తెలుసుకొని వారి జీవితంలో వారు కోరుకుంటున్న ప్రతి దాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.